पार्थाय प्रतिबोधितां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्तदामि भगवद्गीते भवद्वेषिणीम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः सांख्ययोगो नाम 42వ శ్లోకం। యామియం పుష్పతం వాజం ప్రవధంత్యా విపచ్చతః వేదవాదారత్నః పార్థ నన్యద్యాంతి వాద్యానిః। 43వ శ్లోకం కూడా తర్వాత తాత్పర్యం రెండిటికి కలిపి చెప్తానన్నమాట। కామ్యాత్మనం సర్గపారాః జన్మ కర్మ ఫలత్తమం క్రియా విశేషయం బాహూలం భోగైశ్వర్యం గతిం ప్రతి। 44వ శ్లోకం। భోగైశ్వర్యం ప్రసక్తానం యథాత్పరాహృతం చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమౌధో నా విధీయతే। అర్జున, అజ్ఞానులు గురించి చెప్పే మాటల రహస్యం భేద వాక్కు శబ్దాలతో ఆసక్తి ఉన్న వాళ్ళు వేరేది లేదనే వాళ్ళు పువ్వులాంటి మధురమైన చెప్పబోయే మాటలు చెప్తున్నారు। కోరికలతో నిండిన వాళ్ళు, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు, జన్మలను స్వర్గదారులను ఇచ్చేవాళ్ళు, వాటిని సాధించే అనేక కర్మ విషయాలతో నిండివి, భోగైశ్వర్యాలతో కలిగించేవి అయిన పువ్వులాంటి మధురమైన వాచనం చెప్తున్నారు। భోగైశ్వర్యాలతో లాక్కొని మధుర వాక్యాలతో లోబడి పోయిన వారికి అంతఃకరణనిచ్చే జ్ఞానం ఏర్పడదు। మనము పూజలు చేస్తాం, దేని కొరకు చేయాలి? మనము ఉత్తమమైన మార్గాన్ని కోసం, అంటే మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనని, అంటే మనం స్వర్గానికి వెళ్ళాలి, ఉత్తమ గతిని పొందాలి అననేగా మనం ఇంత చేసిన, పుణ్యం చేసిన, పాపం చేసిన, దేని చేసిన అదేగా। కానీ చాలామంది కోరికలతో, నాశనరహితమైన కోరికలతో, అంటే వాళ్ళు బాగుండకూడదు, వీళ్ళు నాశనం అవ్వాలి అనే ఒక చెడు అయిన అభిప్రాయం ఉంటుంది కదా, దానివల్ల, లేదా నాకు భోగైశ్వర్యాలు కావాలి, ఆ కోరికలు ఈ కోరికలతో చేశామనుకోండి, మళ్ళా తిరిగి జన్మ వస్తుంది, ఇంత చేసాము వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది అనే కదా మనం ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టిన, ఇంకా ఏదైనా పుణ్యకారాలు చేసిన, కార్యాలు దానాలు ధర్మాలు చేసిన, అసలు ప్రతి మనిషి అసలు నేను ఎందుకు బతుకుతున్నాను, ఏంటి, ఎవరి కోసం ఈ పూజ చేస్తున్నాను, నాకేం కావాలి, నా దేని కొరకు చేస్తానన్న ఒక మనస్సు నిశ్చలమైన స్థితిలో ఉండి, అసలు చేస్తుంది తర్వాత నేనేమవుతాను, ఎక్కడికి పోతాను అనని పూజలు చేసే ముందు కానీ, పాపాలు చేసే ముందు కానీ ఆలోచించుకుంటే, మనం చేస్తున్న ప్రతి పూజ మన కొరక, ప్రశాంతంగా బతకటానికా, వైకుంఠ ప్రాప్తి కోసమా, లేదా కోరికలు నాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి అనని క్లారిటీతోన ఏదో ఒకటి అనుకొని చేస్తాం కదా। ప్రతి మనిషి కూడా పాపం చేసేటప్పుడు ఇది తప్పు, ఇది చేయకూడదు, వాళ్ళని దూషించకూడదు, వాళ్ళు సంపాదిస్తుంటే వాళ్ళని చూసి ఈర్ష్యపడకూడదు, మనకు ఏది ప్రాప్తో, మనం ఎంతవరకు అనుభవించాలో అది మనం కోరుకోవాలి, అదే మనం చేయాలి। ప్రతి విషయాన్ని కూడా, ఏదైనా తప్పు చేసేటప్పుడు ప్రతి దాన్ని చిన్నగా ఆలోచించండి। ప్రతిదీ ఏదో నోరుంది కదా అని పక్కన వాళ్ళని దూషించటం, ఏది పడితే అది అనేయటం, ఎవరికి పడితే వాళ్ళకి రంకులు అంటకట్టడం, పాపాలు అంటకట్టడం, బాగున్న కుటుంబాన్ని వేరు చేయటం,
వీళ్ళు బాగున్నారనుకోండి, ఒక అమ్మ కొడుకులు బాగుంటారు. చూడలేరు, ఎవరో కాదు మనోళ్ళే చూడలేరు. వాళ్ళకి వీళ్ళకి ఏదో క్లాషెస్ పెట్టడం, ఇంకా ఏదైనా సమస్యలు పెట్టడం. ఇంత బాగుంటే ఏమవుతుంది? నువ్వు కూడా బాగుండు, మంచిగా ఉండండి అందరూ, ఏమవుతుంది? దాని కొరకు ఏదేదో చేసి ఇంకా మళ్ళా జ్ఞానం తెలుసుకోవాలని, పూజలు చేయాలని, పొద్దున్నే గుళ్ళకి వెళ్ళటం, పూజలు చేయటం, ఇంకా ఏదో చేసేస్తున్నాం. మనసులో కుట్ర కుతంత్రాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా వ్యర్థమేనండి, నేను చెప్తున్నాను. జై గురుదేవ్.